చందనగర్ పిఆర్కే హాస్పిటల్ వాళ్ళే కాల్ చేసి మమ్మల్ని పిలిచినారు. ఆర్బీఐలో ఉన్నప్పుడు మధు సార్ అని చెప్పేసి పుట్ట మధు ఏమంటారు శ్రీనివాస్ యాదవ్కి అల్లుడు అనమాట. 18 lakhs అయిందండి అందులో. కానీ 1 రూపీ కూడా తీసుకోలేదు అసలు మా దగ్గర నుంచి. మాకు రూమ్ కానీ అంతా ఫుడ్ అంతా వాళ్ళే చూసుకున్నారండి. 10 days అక్కడే ఉన్నాం మేము డాడీని తీసుకొని. సపోర్ట్ కావాలని కోరుకుంటున్నామండి, ఎందుకంటే ఇండస్ట్రీ నుంచి ఏం రాలేదు కాబట్టి. అట్లా తలసాని సినిమా లాంటి వాళ్ళు, అట్లాంటి దిల్లున్న వాళ్ళు, మా అన్న లేడు అని ఈరోజు ప్రతి ఒక్క హీరో మా ఫిష్ వెంకటన్న ఎవరెవరికి చేశాడో ఆ అందరు హీరోలు మా బిడ్డని మా వదినని మేము ఇంటికి వస్తాము, మీరందరూ మా ఫిష్ అన్న లోటు లేకుండా ఒక డిపాజిట్ ఏదైనా పెట్టి, లైఫ్లో ఆమె కూడా ఆరోగ్యం బాగాలేదు మా వదినమ్మకు, వాళ్ళు ఇక్కడ పని చేసుకోలేరు, మీరు అడగొచ్చు 2 అబ్బాయిలు ఉన్నారని. వాళ్ళు 2 అబ్బాయిలు వాళ్ళ జీవితాలు వాళ్ళు ఉన్నారు. మాకు గ్యారంటీ లేదు మా కూతురికి మా వదినకు. మీరు హీరోలు ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేయాలి. ఇట్లా తలసాని సినిమా ఒక 18 lakhs 1 రూపాయి కూడా వాళ్ళని తీసుకోవద్దని వాళ్ళ అల్లుని చెప్పి పెద్ద హెల్ప్ చేశాడు. తలసాని సినిమా మీలాంటి దిల్లున్న వాళ్ళు ఎప్పుడు మీరు లైఫ్ లాంగ్లో పదవిలో ఉండాలి, ఇలాంటి వాళ్ళు మీరు ఆదుకోవాలన్నా అని మాకు థ్యాంక్స్ అన్న, మీరు ఎప్పుడు మేము రుణవాడి ఉంటామన్నా. థ్యాంక్ యూ. సో ఫిష్ వెంకట్ గారు చనిపోయిన తర్వాత చాలామంది ఆర్టిస్టులు కానీ, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ కానీ, వెల్ విషర్స్ కానీ వచ్చి చూసి వెళ్తున్నారు. సో మెయిన్గా గబ్బర్ సింగ్ బ్యాచ్ కానీ, లేదంటే ఆయనకున్న ఫ్రెండ్స్లో కానీ చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు. హలో అండి. హాయ్ అన్న. మీరు కలిసారా బిఫోర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు? కలిసాము. ఇక్కడ బోడుపల్లి దగ్గర ఉన్నప్పుడు వెళ్ళి కలిసి చేసి మాట్లాడినాము. అదే మేము వెళ్ళిన రోజు కాకుండా ఈవినింగ్ 1 day బిఫోర్ కొంచెం క్యూర్ అయ్యిండు. మేము వెళ్ళిన తర్వాత ఇంకా కొంచెం మాట్లాడుతుంటే వెళ్ళి మాట్లాడడం జరిగింది. అదే రోజు మన మైనంపల్లి హనుమంత్ అన్న రావడం జరిగింది. ఆయన 1 లక్ష రూపాయలు అట్లా చేశారు. అదే రోజు మన విశ్వక్సేన్ హీరో గారు ఒక 2 lakhs ఇచ్చారు. అప్పుడు మేము ప్రెసెంట్ అక్కడనే ఉండే మాట్లాడినాము. అన్న గుర్తుపట్టిరా అంటే గుర్తుపట్టిన రంసన్ బాయ్ అని ఇట్లా పేరుతోని అందరినీ పలకరించిండు. కానీ బట్ సడన్గా ఆల్రెడీ క్యూర్ అయిపోయిన ఆయన ఇలా అవ్వడం వెనక రీజన్ ఏమంటారు? ఇక అది మాకు అంత తెలియదు. ఏంటంటే అక్కడ నుంచి నిమ్స్కి పంపించమని చెప్పారు. మేము అంతకుముందు 2 days ముందు వెళ్ళి మన తలసాని సీనన్న దగ్గరికి వెళ్ళి మినిస్టర్ లెటర్ తీసుకున్నాము. అన్న దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే నిమ్స్కి పంపిండి, ఏముందో మనం చూసుకుందామని చెప్పి లెటర్ రాసిచ్చి నిమ్స్ వాళ్ళకి వెళ్ళినాము. కలిసినాము, నిమ్స్ డైరెక్టర్తో కలిసినాము. మంచిది తీసుకొని రండి అన్నాడు. మళ్ళీ మన లాస్ట్ టైం మైనంపల్లి అన్న వచ్చినప్పుడు గిట్ట ఆయన కూడా నిమ్స్కి వెళ్ళండి, అక్కడ చూసుకుంటామన్నారు. అయితే లాస్ట్ టైం కాలు అక్కడనే క్యూర్ అయిందంట, చందనగర్ అక్కడ క్యూర్ అయింది, మాకు నమ్మకం ఉందని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ తీసుకెళ్దాం బాబాయ్, ప్రైవేట్లో జర మంచిగా ఉంటుంది అది అని చెప్తే మంచిగా అని చెప్పినాము. ఇక అక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం క్రిటికల్ పొజిషన్ అయింది. సో జనరల్గా అంటే మొన్న కోట శ్రీనివాసరావు గారు కానీ, ఈరోజు ఈయన కానీ, అంటే ప్రతి ఒక్కరు అంటే గొప్ప గొప్ప వాళ్ళు, లేదంటే అందరికి తెలిసిన వాళ్ళు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నారు కదా, అసలు ఎలా తీసుకుంటున్నారు దీన్ని? కోట శ్రీనివాసరావు సార్ ఆయన ఒక లెజెండ్. ఆయన లాంటి మనిషి, ఆయన లాంటి యాక్టర్గా రాడు. మా ఫిష్ వెంకట్ అన్న లాంటి యాక్టర్ గిట్ట రాడు. ఒకళ్ళు వచ్చినా లుక్ పరంగా ఉన్నా కానీ ఆ వాయిస్ ఆయనకు రాదు. మేము ఎన్నోసార్లు ట్రై చేస్తుండే ఆయనను ఇమిటేట్ చేయడానికి. అలా బాగున్నా అలా ఏం రంసన్ భాయ్ ఇట్లా అన్న ఇట్లనేనండి వాయిస్ ఉంటూ ఇట్లా చూసి నవ్వుతుండే. ఆయన వాయిస్ రాదు, ఆయన వాయిస్ ఆయనకు ప్లస్. అది ఈరోజు అట్లాంటి వ్యక్తి మిస్ అయిపోయినని చాలా బాధపడుతున్నాం. మాకు ఇన్స్పిరేషన్ ఉండే నర్సింగ్ యాదవ్ అన్న కానీ, మళ్ళా ఫిష్ వెంకట్ అన్న కానీ, వీళ్ళు మాకు ఇన్స్పిరేషన్. వాళ్ళని చూసి అరే మనం రౌడీలం గిట్ట వస్తే సినిమా ఇండస్ట్రీలో మనకు ఛాన్సెస్ దొరుకుతాయి అన్నట్టు వాళ్ళొక మాకు ధైర్యం ఉండే. అన్న వచ్చేసి ఒక మాకు పెద్దన్న లేక ఉండే, ఒక ఫ్రెండ్ లేక ఉండే. మాకు కొంచెం గైడెన్స్ ఉండాలి. అరే భయపడద్దు పోయి డైలాగ్ ఇట్లా చెప్పాలి, ఇట్లా చేయాలి అని మాకు చాలా టిప్స్ ఇస్తుండే. ఓకే, అలా జరిగిపోయింది అనమాట. జనరల్గా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకుంటారు? ఇప్పుడు ఆ మనిషి మనతో లేడు అంటే ఫిజికల్గా లేకపోయినా ఫిల్మ్స్లో మనం చూస్తూ ఉంటాం ఎన్ని సంవత్సరాలైనా సరే. బట్ ఆయన దగ్గర నుంచి ఒక క్వాలిటీ నేర్చుకోవాలి అన్న ఇది అని చెప్పడానికి ఏంటి మీరేం నేర్చుకున్నారు? క్వాలిటీ అంటే ఆయన అంటే సినిమా ఇండస్ట్రీకి కాకుండా ఒక డిఫరెంట్ క్వాలిటీ ఉండే ఆయన దగ్గర. వేరేది అనాథాశ్రమంలో ఉంటాయి కదా, అవిటి కొంచెం ఫండ్ పంపిస్తుండే. రెగ్యులర్ అని కాకుండా ఆయన దగ్గర ఉన్నప్పుడు ఇన్ని పంపిస్తుండే. ఇంకా స్పెషల్ వచ్చేసి అంటే
అనాథ శవాలకు ఎన్నిటికో కొంతమంది రోడ్ల మీద పడిపోయి శవాలు ఉంటాయి కదా, వీటికి దహన సంస్కారం అది చేయిస్తుండే, మొత్తం వాళ్ళ సాగు చేస్తుండే. అందులో మెంబర్షిప్ అన్న అది చాలా మందికి తెలియదు, మాకు దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అట్లా ఎన్నో సాగులు చేసిండు. ట్యాంక్ బండ్లో మునిగి పడి చచ్చిపోతారు కదా, వాళ్ళని తీయడము, రోడ్డు పంట యాక్సిడెంట్ అయ్యి వాళ్ళ దిక్కు ఎవరు ఉండలే, అట్లాంటి సాగులు చాలా చేసిండు. అది మాకు తెలుసు. అందులో మెంబర్షిప్ గిట్ అన్న అట్లా మేము గిట్ అనేది ఉన్న రోజులు ఎన్ని రోజులు ఉంటాం ఏముంటాం తెలియదు. ఉన్న రోజులు ఏదో ఒక హెల్ప్, మన ఇంటికి మనం చూసుకున్నామా, మన ఫ్రెండ్స్ చూసుకోవడం అంటే స్వార్థం అవుతుంది. ఫ్రెండ్ కాబట్టి, మన చుట్టాలు, మన పిల్లలు కాబట్టి, మన ఫ్యామిలీ కాబట్టి, అట్లా కాకుండా నిస్వార్థంగా బయట వాళ్ళకు హెల్ప్ చేయాలా అని అప్పుడు ఒకసారి అనుకున్నాను. అన్న ఇట్లా చేస్తుండే కదా అని. యాక్చువల్గా ఆయన ఇవన్నీ హెల్ప్ చేస్తారని ఎవరికి తెలియదండి. తక్కువ ఆయన మెంబర్షిప్ ఆయన అనాథ శవాలకు దహన సంస్కారం చేయము దాంట్లో మెంబర్షిప్ ఆయన. ఎన్నో ఫొటోస్ గిట్ట ఉన్నాయి. ఆయన చెప్పుకోడు చేయడు, ఫ్రీగా జాలీగా ఉంటాడు. ఆయన ఫ్రీగా ఎంజాయ్గా ఫ్రీ బర్డ్లేక తిరుగుతాడు. నేను ఒక సెలబ్రిటీ కార్లోనే ఉండాలి ఇట్లానే ఉండదు. ఇరానీ హోటల్ ఉంటే ఇరానీ హోటల్, పాన్ డబ్బు ఉంటే పాన్ వేసుకోవాలి, ఛాయలు తాగాలి, తిరగాలి, చాలా జాలీ యాక్టివ్గా తిరుగుతాడు. మేము ఎన్నోసార్లు ఇదే వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు అయితే పిలుస్తాడు. ఇప్పుడు నెక్స్ట్ ఈ రేపు సండే కాక మళ్ళీ వచ్చే సండేకు బోనాలు ఇడ కంపల్సరీ ప్రతి ఇయర్ అటెండ్ అవుతాం. ఈ ఇయర్ అటెండ్ కామిగా. ఆయన లేడు, ఆయన ఉంటే మేము వస్తాం, ఆయన లేనిది మేము ఎందుకు వస్తాం. ఓకే అండి. సో ఇంకొకటి, ఆయన ఆల్కహాలిక్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇదంతా జరిగింది, లిమిట్లెస్ అవ్వడం వల్ల అట్లా ఏం లేదు. ఎప్పుడో తీసుకుంటుండే ఆల్కహాల్, ఇట్లా సివియర్ అయినప్పటి సంది ఆల్కహాల్ బంద్ చేసిండు. అంటే ఎన్ని రోజుల నుంచి రెస్ట్ లో ఉన్నాడు? మూవీస్ కి ఇవన్నీ దూరంగా డీజే టిల్లు 2 చేసిండు. దాని తర్వాత 6-7 months నుంచి కొంచెం అది సీరియస్. అసలు అనుకున్నారా ఇలా జరిగిద్దని సడన్ గా? మేము అనుకోలే, మేము అసలు ఇట్లా అవుతుంది అనుకోలే. ఇక అయిపోయింది.